డయాబెటిస్ వల్ల ఇతర దుష్ఫలితాలు. డయాబెటిస్ వల్ల కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. విటిలిగో. ఇన్సులిన్ స్కిన్ సమస్యల్ని నిరోధిస్తుంది. డయాబెటిస్ వల్ల అక్కడక్కడ చర్మం గట్టిగా తయారవడం లేదా డార్క్ గా తయారవడం లేదా చర్మం ముడతలు పడడం ఉంటుంది. చర్మానికి రక్త సరఫరా విషయంలో సమస్యలు రావడం. ఎథెరోస్క్లీరోసిస్ సంబంధిత చర్మ వ్యాధులు. డయాబెటిక్ డెర్మోపతి, నెక్రోబయాసిస్ లిపోయిడికా డయాబెటికోరం, ఎరప్టివ్ గ్జాంథోమెనాసిస్, డిజిటల్ స్క్లీరోసిస్. కాళ్లకు పొక్కులు లేదా బొబ్బలు రావడం ఉంటుంది. డయాబెటిస్ బ్లిస్టర్స్. బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్లు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రకరకాలైన బ్యాక్టీరియా చర్మంపై ప్రభావం చూపవచ్చు. అందులో స్టెఫైలోకోకస్ అనేది చాలా సర్వసాధారణమైనది. ఈ బ్యాక్టీరియా వల్ల చర్మంపై బొబ్బలు రావచ్చు, తల వెంట్రుకలపై కూడా ప్రభావం చూపుతుంది. వీటికి యాంటీబయాటిక్స్ తో పరిష్కారం ఉంటుంది. ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ ఇన్ఫెక్షన్ క్యాండిడా ఆల్బికాన్స్ అనే ఈస్ట్ ఫంగస్ వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఫంగస్ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. మ్యూకోర్ మైకోసిస్ అనే పెద్ద ఇన్ఫెక్షన్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సంభవిస్తుంది. అది ముక్కు లోపల ప్రభావం చూపి మొదట మెదడు మరియు కళ్లకు వ్యాపించే ప్రమాదముంది. దంతాలకు సంబంధించిన వ్యాధులు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ప్రభావం దంతాలపై పడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ వలన దంతాలపై దుష్ఫలితం చూపుతుంది. నోట్లోని చాలా ప్రదేశాలలో ప్రభావం కనపడవచ్చు. షుగర్ లేని గమ్లు ఇంకా మింట్లు వాడడం వలన ఈ పరిస్థితిని నివారించవచ్చు. ఇంకా జింజివిటిస్ మరియు పెరియోడాంటిటిస్ వంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా రావచ్చు. మీరు దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు అతను ఇచ్చే మందులు మరియు మీరు వాడుతున్న మందులకు కొంచెం సమయం అడ్జస్ట్ చేయడం వల్ల ఒకదాని ప్రభావం మరొక దానిపై పడకుండా ఉంటుంది. మీరు తీసుకునే ఇన్సులిన్ను అడ్జస్ట్ చేసుకోవాలి. పాదాల సంరక్షణ. అన్నింటికంటే ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాదాల సంరక్షణను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 రకాల కారణాల చేత డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల పాదాలపై ప్రభావం పడవచ్చు. పాదంలోని నరాలు దెబ్బతినడం, కాళ్లలోని రక్తనాళాలు సరిగా పనిచేయకపోవడం. పాదాల సంరక్షణకు కొన్ని చిట్కాలు. వేడినీళ్లు ఉపయోగించడం, మృదువైన సబ్బులు వాడడం, చర్మం పొడిగా ఉంచుకోవడం, పాదాలను పొడిగా ఉంచడం, పాదాలు శుభ్రం చేసుకున్న తర్వాత పగుళ్లు రాకుండా క్రీం రాసుకోవడం, వేళ్ల మధ్యలో క్రీం రాయవద్దు. కాలివేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోవడం, అది ఎక్కువగా క్రిములు చేరే ప్రదేశం. ప్రతిరోజు పాదాలను పరిరక్షించుకోవడం. పాదాల క్రింది భాగాన్ని, పై భాగాన్ని రోజూ పరీక్షించుకోవాలి. చర్మం పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. పగుళ్లు రాకుండా చూసుకోవాలి. పాదాలను వెచ్చగా ఉంచుకోవడం మంచిది. కాలి గోళ్లు పెరగకుండా చూసుకోవాలి. పాదాలపై పగుళ్లు కాని లేదా పొక్కులు కాని పుళ్ళు పడినప్పుడు వాటిని తొలగించకూడదు. బ్యాండేజ్ వేసుకోవాలి మరియు సరిపడే షూస్ ధరించాలి. కాలివేలి గోర్లపు జాగ్రత్తలు. రోజూ స్నానం చేశాక గోళ్లు సున్నితంగా మారతాయి కాబట్టి వాటిని తొలగించడం, కాలి గోళ్లను స్ట్రైట్ గా కత్తిరించాలి. గోర్ల అంచుల వద్ద లోపలికి కత్తిరించకూడదు. వ్యాయామంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. నడవడానికి లేదా వ్యాయామానికి వీలుగా ఉండే షూ ధరించాలి. కాళ్లపై పుళ్ళు కాని పొక్కులు కాని ఉన్నప్పుడు వ్యాయామం వద్దు. పాదాలకు సాక్స్ మరియు షూస్ నుండి సంరక్షణ. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్న షూస్ వాడడం పాదాలకు మంచిది. ప్రథమంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాదాలను రక్షించుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ మరియు కిడ్నీ పాడవటం. డయాబెటిస్ వల్ల కలిగే పెద్ద సమస్యలలో కిడ్నీ సమస్యలు రావడం లేదా కిడ్నీ పాడవడం ఎక్కువగా జరుగుతుంటుంది.
కొన్ని జాగ్రత్తల వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందులో ముఖ్యమైనది పొగ త్రాగడం మానుకోవడం, బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుకోవడం. డయాబెటిస్ ని నియంత్రించడం వల్ల 50% కిడ్నీ సమస్యల నుండి బయటపడవచ్చు. అధిక రక్తపోటు కిడ్నీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇంకా ప్రమాదం. డయాబెటిస్ నుండి కిడ్నీ సమస్యలు నిరోధించడం: ధూమపాన నిషేధం, రోజు బ్లడ్ ప్రెషర్ పరీక్షించుకోవడం, ప్రోటీన్ యూరిన్ పరీక్ష చేయించుకోవడం, రక్తంలో అధికంగా గ్లూకోజ్ చేరకుండా నిరోధించుకోవడం. కిడ్నీ పాడైన సంకేతాలు మనకు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కిడ్నీ పాడవుతున్న తొలి దశలో ఎటువంటి సంకేతాలు కనబడవు. సంకేతాలు మొదలైన తర్వాత క్రింది విధంగా ఉంటాయి: నీరసం, నిద్ర లేకపోవడం, వీక్నెస్ రావడం, వాపులు, వాంతులు. గుండె సంబంధిత వ్యాధులు: డయాబెటిస్ కి గుండెపోటుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ భాగం గుండెపోటుతోనే మరణిస్తున్నారు. రక్తంలో షుగర్ శాతం పెరగడం వలన అది రక్తనాళాలపై ప్రభావం చూపి గుండెపై ప్రభావం పడుతుంది. రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు వచ్చే సమస్యలు తీవ్రంగా ఉంటాయి. 1. గుండె నొప్పి రావడం, 2. గుండె పాడవడం, 3. గుండెకు స్ట్రోక్ రావడం, 4. హార్ట్ అటాక్ రావడం. డయాబెటిక్ రెటినోపతి: ఇది ఒక ప్రమాదకరమైన సమస్య. ఇది సాధారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో సంభవించడం జరుగుతుంది. దీనివల్ల కంటిలోని రెటీనా దెబ్బతింటుంది. డయాబెటిస్ 1 లేదా డయాబెటిస్ 2లలో ఎవరికైనా రావచ్చు. ఇది సాధారణంగా డయాబెటిస్ ఎక్కువ కాలం నుండి ఉన్న వారికి కనపడుతుంది. రక్తంలో షుగర్ శాతం ఎక్కువ అవడం వల్ల సంభవిస్తుంది. దీనికి సంబంధించిన ఫలితాలు క్రింది విధంగా ఉంటాయి: వస్తువులు మసకగా కనపడడం, రంగు చెప్పలేకపోవడం, రాత్రిపూట సరిగా కనపడకపోవటం, చూపు పోవడం. ఇది సాధారణంగా 2 కళ్లకు వస్తుంటాయి. తర్వాత వచ్చే సమస్యలు తీవ్రంగా ఉంటాయి: విట్రియస్ హెమరేజ్, రీనల్ డిటాచ్మెంట్, గ్లూకోమా, బ్లైండ్నెస్. డయాబెటిస్ మరియు స్థూలకాయత్వం: సుమారు 150 మిలియన్ ప్రజలు డయాబెటిస్తో మరియు 300 మిలియన్ ప్రజలు స్థూలకాయత్వంతో బాధపడుతున్నారు. ప్రతిఫలంగా 1.7 బిలియన్ ప్రజలు ప్రాణాంతకమైన గుండెపోటుతో మరణిస్తున్నారు. దీని నివారణకు వ్యాయామం తప్పనిసరి. పెద్ద సమస్యలను కూడా వ్యాయామం వల్ల నియంత్రించుకోవచ్చు. డయాబెటిస్ న్యూరోపతి అంటే ఏమిటి? ఇది చాలా తరచుగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కనపడుతుంది. దీని వలన నరాలు దెబ్బతినడం జరిగి కొంతవరకు స్పర్శను కోల్పోవడం జరిగి కొన్ని స్థితులలో అర్థం కాని పరిస్థితి నెలకొనవచ్చు. ఉదాహరణకు, నాడుల సమస్య వలన నొప్పి కూడా తెలియకపోవచ్చు. ఈ లక్షణం రకరకాలైన నరాలపై పడవచ్చు. ఇది సాధారణంగా బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం గడిచినట్లయితే ఈ సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాలలో నరాలు దెబ్బతినడం నొప్పిని కూడా కలగజేయవచ్చును. కొన్ని సందర్భాల్లో నొప్పి పెద్దగా ఉండకపోవచ్చు. డయాబెటిక్ అటినోమిక్ న్యూరోపతి: దీని ప్రభావం ఎక్కువగా జీర్ణ వ్యవస్థపై పడుతుంది. అదేవిధంగా మూత్ర వ్యవస్థ మీద ఇంకా సెక్సువల్ డ్యామేజ్ కూడా జరగవచ్చు. దీన్ని నిరోధించాలంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలి. ఆటోమాటిక్ న్యూరోపతి అనేది ఎక్కువగా డయాబెటిస్ చాలా కాలంగా ఉన్న వారికి ఉంటుంది. ఇందులోని కొన్ని దుష్ఫలితాలను నివారించడం కష్టంగా ఉంటుంది. కానీ వైద్యులు మాత్రం బాగా సహాయపడటానికి ప్రయత్నిస్తారు. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి: ఇది చాలా సాధారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల నరాల వ్యవస్థ మీద ప్రభావం కలుగుతుంది.
దీని ప్రభావం ఎక్కువగా కాళ్ల మీద, పాదాల మీద ఉంటుంది. అరుదుగా పొట్టపైన మరియు చేతులకు లేదా వెనుక భాగం వైపు కూడా ప్రభావం చూపవచ్చు. డయాబెటిక్ ప్రోక్సిమల్ న్యూరోపతి. డయాబెటిక్ ప్రోక్సిమల్ న్యూరోపతి వల్ల ఒక పక్క మాత్రమే నొప్పి ఉంటుంది. ఇది సాధారణంగా గజ్జెల్లో లేదా తొడకి లేదా పిరుదులకు నొప్పి కలగవచ్చు. ఇది ఒక్కొక్కసారి కాళ్లలో కూడా నిస్సత్తువ కలగజేస్తుంది. ఈ వీక్నెస్ కి లేదా నొప్పికి సాధారణంగా మందులు ఉంటాయి లేదా ఫిజియోథెరపీతో కూడా నయం చేయవచ్చు. అణుచుకోలేకపోవడం. సాధారణంగా డయాబెటిస్తో బాధపడుతున్న మహిళల్లో ఈ సమస్య 70% వరకు వేధిస్తుంది. డయాబెటిస్ యొక్క ప్రభావం ఎక్కువగా మూత్రాశయం మీద పడుతుంటుంది. మూత్రం వేగం, అణుచుకోలేని ఒత్తిడి, తరచూ రాత్రుళ్ళు పగళ్ళు మూత్ర విసర్జన అవడం, అణుచుకోలేని తత్వం. డయాబెటిస్ కొరకు ఆహార నియమాలు. డయాబెటిస్తో ఉన్న రోగి క్రింద తెలుపబడిన విధంగా ఆహార నియమాలను పాటించడం మేలు చేస్తుంది. ఈ క్రింద ఇచ్చిన పదార్థాలు ఉపయోగించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ లేదా షుగర్ శాతం తగ్గించుకోవచ్చు. చేదు గుమ్మడికాయ లేదా కాకర, బొప్పాయి, పొట్టు, ఆరెంజ్, మొలకలు, పొట్టుతో ఉన్న అపరాలు, కూరగాయలు. తీసుకోకూడని ఆహార పదార్థాలు: దినుసు దుంపలు, ఆలుగడ్డ, ద్రాక్ష, మామిడి పళ్ళు, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా మొదలగు గింజలు, డ్రై ఫ్రూట్స్ కి చెందిన స్టఫ్, ఆల్కహాల్ సంబంధిత ద్రవాలు. సాధారణంగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు: దోసకాయ, టమోటాలు, ముల్లంగి, ఆకుకూరలు, నిమ్మకాయ, సూప్స్, బ్లాక్ కాఫీ, మజ్జిగ, మిరియాలు, నూనె లేని పచ్చళ్ళు, కాకరకాయ రసము. పూర్తిగా నిషేధించవలసిన ఆహార పదార్థాలు: షుగర్, గ్లూకోజ్, తేనె మరియు స్వీట్లు, ఐస్ క్రీములు, కేకులు, జామ్లు, జిగట పదార్థాలు, చెరకు రసం, చాక్లెట్లు. డయాబెటిస్ 2 లేదా ఇతర వ్యాధిగ్రస్తులకు వ్యాయామం చాలా ముఖ్యమైంది. వ్యాయామం మరియు ఆహార నియమాలు పాటించడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడమే కాక బరువు అదుపులో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. నెమ్మదిగా ఆరంభించి పెంచుకుంటూ పోవడం మంచిది. మీకు నచ్చిన వ్యాయామం చేయండి. నీళ్లలో వ్యాయామం మరియు వాకింగ్ మరియు బైక్ రైడింగ్ మరియు స్ట్రెచ్చింగ్ చేయండి. కండరాలకు సంబంధించిన వ్యాయామం చేయండి. వారానికి 3 నుండి 4 సార్లు 30 నుండి 40 నిమిషాలు చేయండి. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాలు వార్మింగ్ అప్ చేయండి. షూస్ సరిపడేవి, బాగా సహకరించేవి వాడండి. పాదాల సంరక్షణకు సాధన చేయండి. నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయకముందు, చేస్తున్నప్పుడు మరియు చేసిన తర్వాత నీరు త్రాగండి. దీని ద్వారా డీహైడ్రేషన్ ని ఆపవచ్చు.